వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ మహానగర పాలనలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి బదులుగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ బిల్లు 2026 ని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటుంది. ఈ బిల్లు ప్రకారం జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు ఒకే పాలన చట్టం వర్తించనుంది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ కోసం బిల్లు ముసాయిదాను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు 15 లక్షల జనాభాగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు 1,30,00,000 మందికి పైగా నివసిస్తున్న మెట్రోపాలిటన్ సిటీగా విస్తరించింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్న నగరం 2007 తర్వాత జీహెచ్ఎంసీగా మారింది. అయితే పాలన మాత్రం 1955లో ఏర్పాటు చేసిన చట్టం ప్రకారమే సాగుతోంది. అప్పుడప్పుడు వాటిలో సవరణలు చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు దానిని సమగ్రంగా మార్చాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే చట్టం వర్తించేలా క్యూర్ 2026 బిల్లును సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లో సమగ్ర పాలన అందించడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశంగా చెబుతోంది ప్రభుత్వం. కొత్త బిల్లు వచ్చినప్పటికీ జీహెచ్ఎంసీ చట్టంలోని కీలక వ్యవస్థలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల వారీగా పాలక మండలి, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డు కమిటీలు, ఎన్నికల నిర్వహణ, రుణాల సేకరణ అధికారాలు, జంతు సంరక్షణ వంటి నిబంధనలు యథాతథంగా కొనసాగిస్తారు. అదే సమయంలో కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను తొలగించడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్ సభ్యునికి ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదనను నూతన బిల్లులో పొందుపరిచారు. ఇటు ఆస్తి పన్ను విధానంలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు ప్రతిపాదించింది. వార్షిక అద్దె విలువ ఆధారిత విధానానికి బదులుగా మూలధన విలువ ఆధారంగా పన్ను విధించాలని నిర్ణయించింది. దాంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ రేట్ ఆధారంగా ఆస్తి పన్ను ఫిక్స్ అవుతుంది. ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు కోడ్ ఇవ్వనున్నారు. సెల్ఫ్ అసెస్మెంట్ విధానం అమలు చేయడంతో పాటు సమయానికి పన్ను చెల్లించే వారికి రాయితీలు ఇవ్వనుంది కొత్త చట్టం. పెంపుడు కుక్కల యజమానుల నుంచి వసూలు చేసే ఫీజును కొత్త చట్టంలో రద్దు చేశారు. అంతేకాదు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే ట్రేడ్ లైసెన్స్ విధానం అమల్లోకి వచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. భవన నిర్మాణాలకు డీమ్డ్ అప్రూవల్ తీసుకురావాలని చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే నైట్ ఎకానమీకి ప్రత్యేక విధానాన్ని తీసుకురానుంది. దీంతో కాస్మోపాలిటన్ సిటీగా ఉన్న హైదరాబాద్లో 24 గంటలు బిజినెస్ జరిగే అవకాశం వస్తుందని భావిస్తోంది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టేలా ముసాయిదా బిల్లును సిద్ధం చేశారు అధికారులు. మౌలిక వస్తువుల అభివృద్ధిపైన బిల్లులో ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడంతో పాటు మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను రూపొందించనున్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా వాటర్ బోర్డుకు అప్పగిస్తారు. నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల సంరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించే ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన 3 కార్పొరేషన్ల సమన్వయం, సమగ్ర పాలన కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్ ఎపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. విపత్తు నిర్వహణ, ట్రాఫిక్, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, వారసత్వ ఆస్తుల పరిరక్షణ, కార్మిక సంక్షేమం వంటి అంశాలకు ప్రత్యేక సంస్థలను కొత్త చట్టం ప్రకారం ఏర్పాటు చేయనున్నారు. సిటీ పరిధిలో అత్యవసర సమన్వయం కోసం స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్, సమగ్ర డిజిటల్ పోర్టల్, ఒకే యుటిలిటీ బిల్లు చెల్లింపు వంటి అంశాలు ఈ చట్టంలో పొందుపరుచు ఉన్నాయి. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కోసం ముసాయిదాను విడుదల చేసిన ప్రభుత్వం వారి నుంచి వచ్చే సూచనల ఆధారంగా సవరణలు చేసేందుకు సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది.